హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై కార్టూన్ ఫ్యామిలీ. ఈరోజు మరొక నీతి కథ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. అది 2 కొంగలు ఒక కప్ప కథ. ఒకానొక దేశంలో నీటి కరువు పూర్తిగా వచ్చింది. పక్షులు నీటి ప్రాంతానికి ఆకాశంలో పరుగులు తీస్తూ వెళ్తున్నాయి. నేల మీద ఉన్న జీవరాశులన్నీ దాహం తీరక మరణిస్తూ ఉన్నాయి. కొంగలు ఆకాశంలో నీటి ప్రాంతం కోసం ఎగురుతూ వెళ్తూ ఉన్నాయి. అయితే కప్ప నేల మీద దాహం తీరక అంగలారుస్తూ చావు కేకలేస్తూ ఉంది. అప్పుడు నేస్తమా, నేల మీద కప్ప నేస్తం చావు కేకలేస్తూ ఉంది అనేసి కొంగలు అనుకుంటూ ఉంటాయి. అనుకొని కొంగలు ఆ కప్పకి సహాయం చేయాలని అనుకొని కిందకి దిగుతాయి. అప్పుడు కప్ప నేస్తమా, ఏమైంది, అంగలారుస్తున్నావు అని అడిగాయి. అప్పుడు కప్ప మాట్లాడుతూ, కొంగల్లారా నన్ను రక్షించండి అని ప్రాధేయపడింది. నిన్ను మేము ఎలా రక్షించగలం? వీలైతే నీకు సహాయం చెయ్యాలని ఉంది, కానీ ఎలా సహాయం చేయగలం అని కప్పను అడుగుతాయి. అప్పుడు కప్ప కొంగలతో ఒక ఉపాయం చెప్పిద్ది. అదేంటంటే, మీరు ఒక కర్ర పుల్లని తీసుకొని రండి, మీరు చెరోవైపు పట్టుకోండి, నేను మధ్యలో కర్ర పుల్లని పట్టుకుంటాను. అప్పుడు మీరు ఆకాశంలో ఎగురుకుంటూ నీరు ఉన్న ప్రాంతానికి తీసుకువెళ్ళండి అని సలహా ఇస్తుంది 2 కొంగలకి. సరేనని కొంగలు కప్పని ఎలాగైనా రక్షించాలని కప్ప చెప్పిన మాటలకి విని కర్ర పుల్లని తీసుకొని వచ్చి ఆ కప్పని తీసుకొని ఆకాశంలో ఎగురుతూ వెళ్తూ ఉంటాయి. అయితే ఈ విషయాన్ని గమనిస్తూ ఉన్న కాకి, ఆహా, ఈ దృశ్యం చాలా బాగుంది అని అనుకొని ఆ కప్పని ఎలాగైనా తినాలని అనుకుంటుంది. అప్పుడు కాకి కొంగల పక్కకు ఆకాశంలో వెళ్ళి, కొంగ బావల్లారా, ఈ సలహా చెప్పిన వారు ఎవరో చెప్పండి, వారిని సన్మానిస్తాను. ఈ సలహా చాలా బాగుంది, ఈ గొప్పతనాన్ని ఆకాశమంతా చాటి చెబుతాను అని కొంగలతో చెప్తుంది. అప్పుడు కొంగలు ఏమీ మాట్లాడవు. ఈ విషయాన్ని గమనించిన కప్ప మనసులో తాను ఇలా అనుకుంటుంది, ఈ సలహా చెప్పింది నేనే అని చెప్పకుండా కొంగలు ఎంత కుళ్ళుతో ఉన్నాయి, కాకి అడుగుతుంటే కనీసం సలహా కూడా చెప్పట్లేదు అని మనసులో కుళ్ళుకుంటూ ఉంటుంది కప్ప. మళ్ళీ కాకి మరొకసారి కొంగల్ని అడుగుతుంది, ఈ సలహా ఎవరిచ్చారో చెప్పండి, నేను వాళ్ళని సన్మానిస్తూ అంతా ఆకాశం అంతటా చాటి చెప్తాను అనేసి మళ్ళీ అంటుంది. అప్పుడు కొంగలు అనుకుంటాయి, మనం కనుక నోరు తెరిచి చెప్తే కప్ప జారిపోయి కింద పడి చనిపోతుంది అని ఆలోచించి కప్పని ఎలాగైనా రక్షించాలి, దాహం తీర్చాలి అనుకొని ఏమీ మాట్లాడవు, సమాధానం చెప్పవు. అప్పుడు మళ్ళీ కప్ప అనుకుంటుంది, అసలు ఎంత కుళ్ళుగా ఆలోచిస్తున్నాయి కొంగలు, ఈ సలహా చెప్పింది నేనే, ఈ ఘనత నాకే దక్కాలి, అందుకని కొంగలు ఏం సమాధానం చెప్పట్లేదు అని తట్టుకోలేక గర్వంతో కప్ప నోరు తెరిచి కాకితో ఈ సలహా చెప్పింది నేనే అని సమాధానం చెప్తుంది. ఆ సమాధానం చెప్పటంతో ఆ కర్ర పొల నుంచి కింద పడిపోయి కప్ప చనిపోతుంది. కప్ప చనిపోవటంతో ఆ కొంగలు చాలా బాధగా కప్పకి సంతాపం తెలిపి నీరున్న ప్రాంతానికి ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి. అప్పుడు వెంటనే కాకి ఆ చనిపోయిన కప్పను తీసుకొని తిని కాకి వెళ్ళిపోతుంది. దీనికి నీతి ఏంటంటే, గర్వంతో కప్ప గర్వానికి దొరికింది మరణం. అంటే కప్ప గర్వానికి సమాధానం మరణం. ఓకేనా ఫ్రెండ్స్? అందుకనే పతనానికి ముందు గర్వం నడుస్తుంది అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.